ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ క్రియేట్ చేసింది బ్రో. ఒక ఫ్యామిలీ నుంచి కొంతమంది విడిపోయి కొన్ని రోజులు గడిపినాక ఆ ఫ్యామిలీని కలవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు సడన్గా వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేశారనేది బిగ్ బాస్ 9 అనేది చాలా అద్భుతంగా చూపించింది బ్రదర్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎమోషన్స్ బయటకు వచ్చాయి. మనకు కూడా ఒక ఫీల్ క్రియేట్ అయింది చూసే ఆడియన్స్ కూడా. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కంటెస్టెంట్లకు కూడా వాళ్ళ మధ్య ఎంత ఫైటింగ్ సీన్స్ ఉన్నా, ఎంత ఇగో ఫీలింగ్స్ ఉన్నా సడన్గా ఆ ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసరికి వాళ్ళలో కూడా ఒక ఎమోషనల్ స్టార్ట్ అయింది బై. దట్స్ గ్రేట్ ఫీలింగ్ ఇన్ బిగ్ బాస్ 9 బ్రదర్. సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ చిన్న పాపను వదిలేసి వచ్చింది కదా, పాప ఎలా ఉంది, వచ్చింది ఎలా అనిపిస్తుంది? Yes. Sanjana garu were trying to meet her family since few days brother. సో ఆ ఫీల్ చాలా బాధని కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేసింది. ఫైనల్గా బిగ్ బాస్ కూడా ఆమెను ఏడిపించింది. చాలా రోజులు కలవడం అవ్వదు, లాస్ట్ వీక్ కూడా కలవడం అవ్వదు అనేసి ఏడిపించింది. ఫైనల్గా అయితే ఆమెకి ఒక 16 minutes ఆపర్చునిటీ ఇచ్చింది. ఫైనల్గా షీ గాట్ 16 minutes ఆపర్చునిటీ. ఆమె ఫ్యామిలీని అయితే చూసింది. అక్కడ ఎంతవరకు ఆమె ఏడ్చిన ఫీలింగ్స్ అన్నీ ఆ 16 minutesలో పోయి వాళ్ళతో గడిపిన విధానం అయితే సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ బ్రదర్. వాళ్ళకి చాలా బెస్ట్ మెమరీ అని నేను ఫీల్ అవుతున్నాను బ్రదర్. సో తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది. సో తనుజ వాళ్ళ సిస్టర్ ఏమంటుందంటే ఏడుస్తున్నావు నువ్వు బాగా అని చెప్పి అంటే తనుజ ఎమోషనల్గా అందరినీ కూల్ చేసుకున్నా. ఎస్, తనుజ ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె ఎందుకో నాకు తెలిసి వాళ్ళు 3 girls యాక్చువల్గా. ఆమెకి ఈ విన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఆమె ఎలాగైనా కప్పు కొట్టాలనే ఫీలింగ్తో ఏ ఛాన్స్ మిస్ అయినా ఆమెకి ఎమోషనల్గా క్రయింగ్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఆడొద్దు, ప్లే గేమ్ అన్నట్టుగా మాట్లాడారు. అండ్ తనుజ వాళ్ళ సిస్టర్కి కూడా మ్యారేజ్ ఉండే, ఆ మ్యారేజ్కి కూడా ఈమె మిస్ అవుతుంది. సో అది అంతా ఎమోషనల్ అయింది. బట్ అది గ్రేట్ ఎమోషనల్ బ్రదర్. అది మనకు చూడడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో ఆమె కూడా కెప్టెన్సీ కోసం చాలా ఫైట్ చేసింది. ఫైనల్గా షీ గాట్ ఎ కెప్టెన్సీ. ఎనీవేస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఫైటర్ టు గెట్ బిగ్ బాస్ 9 టైటిల్. సో ఫైనల్గా విష్ ఆల్ ద బెస్ట్ తనుజా మ్యామ్. ఎస్, ఆఫ్ కోర్స్. తనుజానే అంటారా? Yes, 100% she has chances to get Big Boss 9, and remaining people also there, Emmanuel, Suman Sethi and Demand Pawan. సో ఆమెకి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా ఫీలింగ్ బ్రదర్. సో సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చేసరికి నువ్వు తనుజతో మాట్లాడద్దు, తనుజతో క్లోజ్ ఉండదు, తను ఎవరు హైప్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటుంది అని చెప్పేసి అంది కదా, మీరేమంటారు? ఎస్, దట్ వాజ్ రాంగ్ బ్రదర్. ఎందుకంటే తనుజ ఎవరితో క్లోజ్గా ఉండాలి అనే ఎప్పుడు ఆమె డిసైడ్ అవ్వలేదు. అందరితో ఆమె షీ స్పీక్స్ వెల్, మాట్లాడుతుంది. అండ్ ఆమెకి గేమ్లో ఏమైనా డౌన్ అవుతుందంటే ఆమె వాళ్ళ నుంచి రిలేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈవెన్ ఆమె స్ట్రాంగ్ రిలేషన్ అయిన బర్నీ సార్ని, దివ్యాన్ని కూడా ఎదిరించి ఫైట్ చేస్తుంది. సో ఆమెకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు. ఈవెన్ సపోర్ట్ చేసిన కళ్యాణ్కి కూడా ఆమెకు ఒక్కోసారి యాంటీ అయ్యింది. సో ఆమెకి అలాంటి నెగిటివ్ ఫీలింగ్ కానీ పాజిటివ్ ఫీలింగ్ కానీ అదేముండదు. షీ ప్లేస్ గేమ్ హెర్ సెల్ఫ్. ఆమె గేమ్ ఆడుతుందని నా ఫీలింగ్ బ్రదర్. అంటే కళ్యాణ్తో కొంచెం రిలేషన్ బాగా బాండ్ పెంచేసుకుంటుంది, మరి దగ్గర క్లోజ్ అయిపోయి ప్రతిదానికి కళ్యాణ్ అనే పిలుస్తుంది. మొదలైందా వాళ్ళ మధ్య? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తను ఒక డైలాగ్ చెప్పింది, నా కోసం ఒక ప్రాణం బయట ఎదురు చూస్తూ ఉందని. అది మీరు మర్చిపోయారేమో కానీ షీ హ్యాజ్ సమ్ బాయ్ ఫ్రెండ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అదేమో ఉందని అనుకుంటా. అండ్ అక్కడైతే ఆమె ఏమి రిలేషన్ ఫామ్ చేయదని నేను అనుకుంటున్నా. అది జస్ట్ గేమ్ వరకే ఉంటుందని నా ఫీలింగ్ బ్రదర్. సో కళ్యాణ్ వచ్చేసరికి చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా 5 అంటే తనుజ ఒక మాట ఉంది, ఇంకా 5 weeks ఉంది, తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటావు అని చెప్పేసరికి ఏడ్స్ చేస్తున్నాడు. అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్ బ్రదర్, ఇది ఒక్క గేమ్ గానే చూడాలి. ఇక్కడ ఏ బాండ్స్ కూడా కంప్లీట్ గా ఉండవు. ఆల్ బాండ్స్ విల్ బి టెంపరరీ. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీ బాండ్ విల్ బి బ్రోకెన్ బ్రో. ఇట్ జస్ట్ కమర్షియల్ గేమింగ్, దట్స్ ఇట్. ఇది ఎన్ని రోజులు ఆడతామో అన్ని రోజులకి మనకి పైసలు వస్తాయి, గేమ్ వస్తుంది, టైటిల్ వస్తుంది. ఇదే ఆలోచిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, చూసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, అండ్ బిగ్ బాస్ కూడా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. అక్కడ వరకే మనము ఆ రిలేషన్స్ అన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవ్రీ రిలేషన్ విల్ బి బ్రోకెన్. సో రీతు అను డిమాండ్ పవన్ వాళ్ళ రిలేషన్ బయట కూడా ఇంతే కంటిన్యూ అయితే హౌస్ లో వరకేనా? అలాగా ఇట్స్ నెవర్ బ్రో. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఎవ్రీ రిలేషన్ విల్ బి బ్రోకెన్. ఈవెన్ వాళ్ళు కూడా జస్ట్ గేమ్ ఆడుతున్నారు, ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే లవ్ అండ్ ఎమోషనల్ క్రియేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే కంప్లీట్గా రిలేషన్ అయితే లేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అది షూర్. అది జస్ట్ గేమ్ బ్రదర్, అంతే. టాప్ 3 తనుజ, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి. ఎస్. సో
సో ఇమాన్యుయల్ కి తనుజ పడితే ఎవరు విన్ అవుతారు, కప్ ఎవరు టైటిల్? వెరీ డిఫికల్ట్ చెప్పడం, బట్ ఒక 1-2% తనుజకి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఆ ఛాన్సెస్ కూడా మిస్ అవ్వచ్చు, ఎమాన్యుయల్కి రావచ్చు. బట్ వీళ్ళిద్దరిలో 1% అయితే డెఫినెట్గా విన్నర్ అయినా రన్నర్ అయినా గ్యారంటీ బ్రదర్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్? సింపుల్గా చెప్పాలంటే సంజన అండ్ దివ్య వెరీ డేంజరస్ జోన్. మా గన్ షాట్గా చెప్పాలంటే దివ్య విల్ బి ఎలిమినేటెడ్ బై దిస్ వీక్. ఎందుకని దివ్య ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గేమ్ టోటల్లీ బికాస్ ఆఫ్ యాంటీ విత్ తనుజ అండ్ యాంటీ విత్ బర్నీ సార్. సో ఆమె మెంటాలిటీ స్ప్రెడ్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. ఆమె ఒక గేమ్ అందరితో గేమ్ ఆడింది, అదంతా బయటపడిపోయింది. సో దివ్యకి ఇక్కడ నమ్మే పర్సన్స్ కూడా ఆ హౌస్లో లేరని నా ఫీలింగ్. వాళ్ళ మమ్మీ వచ్చి కోఆపరేట్ చేసింది కానీ ఆల్రెడీ సి వెంట ఇన్ టు డేంజరస్ జోన్. ఎస్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. చిలుకగానే ఉంటారు కదా, వాళ్ళ చిలుకతనం అంతా బెడ్రూమ్లోనే బయటకు వస్తుంది, అలాగే వచ్చింది. మేబీ అదొక్కటి కొంచెం ఇది అనిపించింది తప్ప ఫ్యామిలీ వీక్ చాలా ముందు ఎమోషనల్. పెట్టుకోకూడదా తప్ప నేను రైమా who said that? నేనేం సుమన్ శెట్టి చెప్పలేదు. వైఫ్ వచ్చి తనుజతో ఉండదు, హైప్ కోసం ఉంటుందని చెప్పింది కదా, ఏమంటారు? మేబీ అదైతే నాట్ కరెక్ట్ అన్న. ఇప్పుడు సుమన్ అన్నకున్న ఫ్యాన్డమ్ సుమన్ అన్నది, తనుజాకు ఉన్నది తనుజాని, ఇమాన్యుయల్కి ఉన్నది ఇమాన్యుయల్. బట్ ఏ స్టార్డమ్ లేకుండా ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా ఉన్న వాళ్ళు చేస్తే మేబీ అది తప్పుగా మనం కన్సిడర్ చేయొచ్చేమో. కానీ ఇప్పుడు తనుజాకి ఒక పిఆర్ ఉన్నాడు, ఒక ఫ్యాన్డమ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆ మాట అనుకోవడం చాలా తప్పు. అదైతే నేను అసలు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఇంకొకటి మెయిన్ దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది, ఏం ఎనర్జీ, ఏం టైమింగ్, ఎంత నవ్విచ్చింది అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అసలు. ఎంత ఎమోషనల్గా అంటే తను ఆ చెప్పిన డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కరిని వివరించి చెప్పడం కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను త్రూఅవుట్ ఆ ఎపిసోడ్ వాళ్ళు పర్ డేకి ఇద్దరివే చూపిస్తున్నారు కదా, అవి కూడా చాలా బాగా అనిపించాయి నాకు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే పర్సనల్గా. మెయిన్గా మాట్లాడాల్సింది కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఎవడరా నువ్వు? అరే మనిషి మంచితనం ఉండడం చాలా మంచి విషయం, మరి నీకు ఇంత మంచితనం ఏంట్రా? ఇది నీ ఫ్యామిలీ వాళ్ళకి నీకు బాండింగ్ లేకపోవడం వల్ల వచ్చిందా, లేకుంటే వాళ్ళ మీద ప్రేమతో వస్తుందా అనే పాయింట్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటి ఇప్పుడు దివ్య వాళ్ళ మమ్మీ వచ్చి మా పక్కింట్లో ఉండే పిల్లల్లాగా ఉన్నాడు ఈ పిల్లాడు, రా వచ్చి గ్యాస్ వచ్చింది తీసేసేయి, అది ఇది అంటే చేసేసేలా ఉన్నాడు అని మాట్లాడుతుంటే నిజమే కదా. ఇది చాలా మంది చాలా తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు కళ్యాణ్. కాదన్న, నో నో నో, అస్సలు కళ్యాణ్ గురించి అలాంటి వర్డే చాలా తప్పు. కళ్యాణ్ అనే పర్సన్ ఒక జెన్యున్గా కొన్ని విషయాలకి భయపడుతున్నాడేమో అయ్యుండొచ్చు, కానీ తన ట్రూ ఎమోషన్ని తను చెప్పుకుంటున్నాడు ప్రతి ఒక్కరితో. ఒకటి సరేలే అడ్జస్ట్ అవ్వడం తను చేసే తప్పు. ఒకటి చెయ్యకపోయి ఉంటే ఈజ్ ఆన్ టాప్, మేబీ టాప్ 3లో తను ఖచ్చితంగా ఉంటాడని నాకు గట్టి నమ్మకం. తనుజ వర్సెస్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు జెన్యూన్? తనుజ కళ్యాణ్ ఎవరు బెస్ట్ అని నేను చెప్పను, కానీ నా వర్షన్ అయితే ఇమాన్యుయల్ ఈజ్ బెస్ట్. ఎవరితో పోల్చుకున్నా ఎవరితో ఉన్నా మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ వైజ్, కామెడీ వైజ్, ఇదేంటి కేరింగ్ కానీ ఏదైనా గొడవలు పడ్డప్పుడు ప్రతి విషయంలో నాకు కనిపించిన ఫస్ట్ పర్సన్ ఇమాన్యుయల్, దాని తర్వాతే ఎవరైనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, నైస్ వర్డ్స్ అన్న.